హియర్ ఇన్ వైట్ హౌస్ అని ప్రకటన ఇచ్చాడు. ఇంకా ఈ పిచ్చి పరాకాష్ట అంటాం, పరాకాష్ట కంటే కూడా పై లెవెల్ ఏదని ఉంటే ట్రంప్కి అది వర్తిస్తుంది. సో పోప్ మీద కూడా విరుచుకుపడ్డాడు. విరుచుకుపడితే పోప్ కూడా సమాధానం చెప్పాడు దానికి. ఒకటే, ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వను, కానీ శాంతి కావాలి, ఇదంతా సరైనటువంటిది కాదు, ఆయన చెప్పేవన్నీ కూడా సరైనవి కాదు, ఐ డోంట్ థింక్ ఇదంతా న్యాయం అని నేను అనుకోవట్లేదని ఆయన మొహం వాచేటట్టుగా పెట్టాడు. ఊరికి కామెంట్స్ చాలగా ట్రంప్ తనే పోప్ డ్రెస్ వేసుకొని ఒక బొమ్మ కూడా పోస్ట్ చేశాడు, తనే పోప్ లాగా. ఏం చెప్తాం సార్ ఇంకా? అంటే కొంతమంది మతాల గురించే మాట్లాడుతుంటారు, యూరోప్ అంతా క్రిస్టియన్ మతము లేకపోతే మతాల వారి జరుగుతుందని. ఇప్పుడు అమెరికా చర్యలను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ ఏ మతము? పోప్ స్వయంగా చెప్పింది ఏ మతము? పోపును తీసిపాడేస్తూ ట్రంప్ మాట్లాడింది ఏ మతము? ఇజ్రాయిల్ అయితే క్రిస్టియను కాదు, ముస్లిం కూడా కాదు, ఇస్లాం కూడా కాదు కదా, అది యూదు. యూదు. పలస్తీన్లో ఇంకా పాతకాలము. ఇప్పుడు ఈజిప్ట్ ఇటే ఉంటుంది, అటు ఉండదు. కాబట్టి మతాలు కూడా ఇక్కడ ఏం లేదు. కానీ ట్రంప్ మటుకు ప్రతి వ్యవస్థను కూడా కించపరిచేటటువంటి ఒక విధంగా ఏమైనా అవమానించే పరిస్థితికి వచ్చారు. దీని మీద ఇరాన్ ఏం చెప్పిందంటే, షాక్ అని ఎందుకు అంటున్నానంటే, ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు హార్మోజునులో మాకేదో ఇబ్బంది పెడితే అసలు అన్ని రేవులు మేము మూసేస్తామని చెప్పింది. అన్ని రేవులు మూసేస్తాం, సహజంగా మాకుండే హక్కును మీరు భగ్నపరిస్తే. ఇండియా 84% దిగుమతుల మీద ఆధారపడింది ఇంధనానికి సంబంధించి. కాబట్టి అతిపెద్ద విక్టిమ్ భారతదేశం, 84%. అందులో అత్యధిక భాగం మనకు హార్మోజ్ నుంచి కూడా చాలా ఎక్కువగా రావాలి. కాబట్టి భారతదేశం చొరవ తీసుకుంటే బాగుంటుందని ఈరోజు ఒక డిప్లొమాట్, ఆయన సయ్యద్ అక్బర్ అని, ఆయన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్. ఇది కూడా మన మత కోణాల్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. భారతదేశానికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేసిన సయ్యద్ అక్బర్ అని ఆయన భారతదేశం చొరవ తీసుకొని బ్రేక్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ట్రంప్ మటుకు చిందులు తొక్కుతున్నాడు, అటు పోప్ మీద చిందులు తొక్కుతున్నాడు, ఇటు ఇరాన్ మీద. కానీ ఈ సమయంలో బాంబు పేల్చింది ఒకటి చైనా, 2 రష్యా. చైనా స్పష్టంగా చెప్పింది, హార్మోజులో అధిక ప్రసంగం చేసి మీరు ఆయుధాలు ఇట్లాంటివి ప్రయోగిస్తే మటుకు మంచిది కాదు, దాన్ని ఆమోదించకూడదని చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చెప్పాడంటే, అవసరమైతే ఇరాన్ యురేనియంను మేము తీసుకొచ్చి మా దేశంలో భద్రపరుస్తాము. రష్యాలో బిగ్గెస్ట్ ఇది ఆయుధాలకు సంబంధించి చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి భద్రత ఎలా చేయాలి ఏంటి అంతా తెలుసు. నేను ఇంతకుముందే ఇరాన్కి ఆఫర్ ఇచ్చాను, యురేనియం ఒకవేళ అవసరమైతే మీ దేశంలో ఈ భద్రతా సమస్యలు ఇవన్నీ వస్తే, అలాగే మీ చర్చలకు అదే కనుక ఆటంకం అయితే, ఇరాన్లో యురేనియం ఉండకూడదు, శుద్ధి చేయకూడదనే కదా ఇక్కడ సమస్య. కాబట్టి యురేనియం ఇరాన్లో ఉండదు, ఇరాన్ యురేనియం మా దగ్గర పెట్టుకుంటామని రష్యాకి హామీ, రష్యా ఒక ప్రతిపాదన, ఆఫర్. సో రేపొద్దున అప్పుడు ఏమవుతుంది, మా దగ్గర యురేనియం లేదు మేము బయటికి పంపించామంటారు. రష్యా దగ్గర యురేనియం ఉందని ఏదో నిలదీసే అధికారం అమెరికాకు లేదు, ఎందుకంటే అది బిగ్ 4 5 దేశాల్లో అది ఉంటుంది కాబట్టి. అందువల్ల ఈ యుద్ధంలో వివిధ దేశాలు గొంతు విప్పి, దేశాలే ఉంది దేవుడు కూడా అనుకోవాలి, దేవుళ్ళు కూడా మతాలు కూడా గొంతులు విప్పి మాట్లాడే ఒక పరిస్థితి మటుకు వచ్చింది. ఇంకా ప్రజల్లో నుంచి నిరసన ఎప్పుడు వస్తుంది? కరెంటు లేక, వాహనాలు నడవక, ధరలు మండిపోతుంటే దీని అంతటికీ కారణం ట్రంప్ చేస్తున్న ఈ పని అనే అవగాహన పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, ఆ భయంతోనే ఆయన రోజుకు రోజు ఇంకా ఇంకా చిందులు తొక్కుతూ ఉన్నాడు. వీ హోప్. అయితే చివరిలో కారు చీకట్లో కాంతిరేఖ అన్నట్టుగా ఏదో మళ్ళీ చర్చలు జరగవచ్చు. గురువారం నాడు మళ్ళీ కొన్ని శక్తులు వీళ్ళని కూర్చోబెట్టి ఏదో ఒక మధ్యతర అవగాహనకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి అని కూడా ఒక మాట వినిపిస్తుంది. వీ హ్యావ్ టు వాచ్.